Hi guys, welcome back to Nag Kavya YouTube channel. So ee sari first time Varalakshmi Vratam cheskuntunnanu. Decor anta poddun nunchi start cheste ippudu 10:45 avutundi. Anni preparations chaala baa jaragayi. Hopefully repu anta baa jarugutundani anukuntunnanu. అమ్మవారు మాత్రం ఎంత 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 బ్యూటిఫుల్గా వచ్చిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని చెప్పేసి. ఆల్ క్రెడిట్స్ టు బావా అనుకోండి, అంటే కొంచెం క్రెడిట్స్ నాకు కూడా. ఇద్దరం కలిసి చేసాము, బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతం పార్సల్ అయితే వచ్చేసింది. పార్సల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది జస్ట్ కింద వేయడానికి ముగ్గు ఉన్న బ్యాక్డ్రాప్ టైప్ ఇది తీసుకున్నాను. జస్ట్ సింపుల్గా ఉండాలని చెప్పేసి జస్ట్ ఇలా త్రీ సైడ్ వచ్చేలాగా ఈ దండ ఆర్డర్ చేశాను. దెన్ వాయనంలోకి బ్లౌజ్ పీసెస్. అండ్ ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ కి ఇలా లీవ్స్ ది తెప్పించుకున్నా, ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు డౌట్ఫుల్ గా ఉంది, ఎందుకంటే ఇది ఎక్కువ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, సో నాకు నచ్చట్లేదు. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడైతే ఇది యూజ్ చేయట్లేదు, ఇంకా డిఫరెంట్ గా సేజ్ గ్రీన్ అండ్ వైట్ థీమ్ లో కర్టెన్స్ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారిది అయితే డైరెక్ట్గా ఇలా దొరుకుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడైతే నాకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ అలా తీసుకొని చేస్తేనే బాగుండు అనిపించింది, బట్ దీనికి కూడా శారీ కట్టి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇలా చేతుల కింద నుంచి శారీ డ్రైప్ చేసి అలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే తీసుకున్నాను. కొంచెం చిన్నగా అయింది, పార్సల్లో మరీ పెద్దగా కష్టమైపోతుందని చెప్పేసి చిన్నదే పంపించారు. ఒక 3 లోటస్ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ తెప్పించాను, సో దట్ క్యూట్గా ప్రిటీగా ఉంటుందని చెప్పేసి పిచ్వాయి డిజైన్లో. అండ్ ఈ శారీ వచ్చేసి నేను అమ్మవారికి పెట్టడానికి కోసం తీసుకున్నాను. లైట్ క్రీమ్ అండ్ వైట్ మిక్స్ ఐవరీ టైప్లో విత్ yellow కలర్ బార్డర్. సో ఇది చాలా నచ్చింది నాకు. ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఆ పేజ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి రేపు నాకు వేసుకోబోయేసిస్తాను. అండ్ నేను ఈసారి సవరం కూడా తెప్పించుకున్నాను. హెయిర్ బాగానే పొడుగు ఉంది, బట్ ట్రై చేద్దామని చెప్పేసి సవరం కూడా తెప్పించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ అమ్మవారు. ఎంత ప్రిటీగా ఉందో కదా, నాకు చాలా బాగా నచ్చింది చూడగానే. సో రెడీ చేశాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా సిల్వర్ ప్లేట్స్ కొన్ని తెప్పించుకున్నాను, సో దట్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ మిగతావన్నీ పెట్టవచ్చు అని చెప్పేసి. అండ్ 108 ఫ్లవర్స్ అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ యూజ్ చేస్తారు కదా, సో దానికి. దిస్ ఇస్ మై ప్రిటీ శారీ. ఇది నేను అమ్మవారికి కడదాం అనుకుంటున్నాను. గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్లో ఉంది కాబట్టి, yellow అంటే నియాన్, ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ అది కూడా. సో ఇది డ్రేప్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా వస్తుందని చెప్పేసి. ఊరికే ఇది నేను 2 టైర్ టేబుల్ ఆర్డర్ పెట్టాను, సో దట్ పైన అమ్మవారిని పెట్టి కింద మిగతా థింగ్స్ అన్నీ పెట్టవచ్చు అని చెప్పేసి 2 టైర్ టేబుల్ లాగా ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది, సో అది ఫిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను. దాని మీద ఇది వేద్దాం అనుకున్నాను ఫస్ట్, బట్ ఇప్పటికైతే ఆ రెడ్ది వేసేద్దాం అనుకుంటున్నాను. బనానా లీఫ్ ట్రీ అమ్మవారికి సైడ్కి ఇటొకటి పెడతారు కదా, సో దట్ బాగుంటుందని చెప్పేసి. తాంబూలంలో కావాల్సిన పసుపు కుంకుమ అండ్ ఆల్సో కొన్ని రాఖీస్ ఆర్డర్ చేశాను. ఇలా చిన్ని బ్యాంగిల్స్ దండ కూడా తెప్పించాను, అమ్మవారికి వేస్తే బాగుంటుందని చెప్పేసి. ఇది కలశానికి ఆర్ లేకపోతే అమ్మవారికి వేయడానికి. అండ్ రాఖీస్ మాత్రం చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ పెట్టాను. దే ఆర్ సో ప్రిటీ. ఇక్కడ మా బ్రదర్స్కి కట్టడానికి. అండ్ ఆల్సో ప్రిటీ గ్లాస్ బ్యాంగిల్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయాయి కదా, సో వాయనంలో పెట్టడానికి గ్లాస్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను అందరికీ. అండ్ రిటర్న్ గిఫ్ట్కి ఇలా చిన్ని
పిచ్ వైట్ డిజైన్ వచ్చి కుంకుమ ఆర్ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఆర్డర్ చేశాను, నాకు చాలా ప్రిటీ అనిపించింది. ఒక కలుషం కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఇవైతే తెప్పించుకున్నా. పాపం మా మమ్మీ మా చెల్లి 3 days కష్టపడి షాపింగ్ చేసి పంపించారు. సో లెట్స్ సీ, డెకార్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. సో సీ యు ఇన్ అ బిట్, బై. సో ఇప్పుడు ఈ రాడ్కి ఒక గ్రీన్ కర్టెన్ తీసుకున్నాను, దీన్ని వేసేసుకుందాం. ఫస్ట్ అయితే గ్రీన్ విత్ వైట్ 2 curtains, షియర్ కర్టెన్స్ వచ్చేసి వైట్, ఇది వచ్చేసి గ్రీన్లో పెడదామని అనుకుంటున్నా. బికాజ్ అమ్మవారికి కట్టే చీర డార్క్ గ్రీన్ కదా, సో సేజ్ గ్రీన్ అయితే ఎలివేట్ అవుతుందని చెప్పేసి ఈ సేజ్ గ్రీన్ని పెడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇది ఎక్కిచ్చేస్తాం. సో నా లాస్ట్ మినిట్ షాపింగ్స్ పాపం నాకు కష్టపడుతున్నాడు, ఇప్పుడే వెళ్ళి ఆ వైట్ షియర్ కర్టెన్స్ తీసుకొని వచ్చాడు. సో ఫస్ట్ అయితే ఆ ఓన్లీ సేజ్ గ్రీన్ కర్టెన్ ఉంచేసి అటువైపు ఇటువైపు వైట్ షియర్ కర్టెన్ వేద్దాం అనుకుంటున్నాము. నీ ఫోన్ ఇవ్వ. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ వేసేసుకున్నాము. ఇట్లే ఉంచుతున్నావా, ఇట్లా చేసి ఇట్లా ఉంచుతావా అనేది క్వశ్చన్. అట్లా వద్దు బాగా, అట్లా బాగాలే, ఇట్లా అయితేనే కనబడతాయి కదా, ఇట్లా లుక్ బాగుంది కదా. ఇప్పుడు ఆ లోటస్ వేద్దాం. ఇంకో సో బేసిక్గా ఈ చిన్ని బెల్స్ పినీస్కి పెట్టేసి అక్కడోటి పెడదాం అనుకుంటున్నా. కానీ తినేయమంటాడంటే పినీస్ వెనక నుంచి పెడతాడంటే ఇది ముందు నుంచి పెడతా. ఎట్లా పెడతాం? ఓయా సారీ, పెట్టచ్చు. How it's looking pretty. Yes. ఇలా కూడా చూడు, ఏదైనా పెట్టవచ్చు పైన. స్టాండ్ ఫిక్స్ చేయడం ఆల్మోస్ట్ డన్ ఇంకా. సో ఇలా ఉంది, ప్రిటీగా ఉంది. ఇది బేసిక్గా ప్లాంటర్ టేబుల్, అక్కడ పైన కింద ప్లాంట్స్ పెట్టుకోవడానికి. బట్ మనం ఇలా వరలక్ష్మి వ్రతంకి వాడుతున్నాం. ఈ క్లాత్ని దీని మీద వేసుకుందాము, దాని మీద అమ్మవారిని పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. బేసిక్గా అయితే పీట యూజ్ చేస్తారు కదా, పీట పెట్టి దాని మీద ముగ్గేసి దాని మీద పెడతారు కదా. సో నేనేమనుకున్నా అంటే ఇలా డబల్ లేయర్ 2 tier టేబుల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి పైన అమ్మవారిని పెట్టవచ్చు, సైడ్కి కుందులు అండ్ బనానా ట్రీ అండ్ ఆల్సో ఇంకా వేరేవి పెట్టవచ్చు. అండ్ కింద అన్ని మనము ఫుడ్ రిలేటెడ్ మిగతా కలుషం ఇక్కడ కింద మిగతా ఫుడ్ పెట్టేసేయచ్చు అని చెప్పేసి ఇలా ఆర్డర్ పెట్టినా. అయినా మనం యాక్చువల్గా అయితే పీట పెట్టి ముగ్గేసి దాని మీద పెడతారు కదా, మనం సేమ్ పీట పెట్టినాం, ముగ్గున్నదే క్లాత్ వేసేసినాం డైరెక్ట్. సో ముగ్గు వేయకపోయినా ముగ్గు మీదనే అమ్మవారిని పెడతాం కదా. చాలా బాగుంది, గ్రీన్, రెడ్, పింక్, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. చాలా ప్రిటీగా ఉంది. సో ఇప్పుడు అమ్మవారికి శారీ ప్లీట్ చేస్తున్నా. బేసిక్గా మధ్యలో అంతా ప్లీట్స్ పెట్టేసుకొని ఇటువైపుకి అండ్ ఇటువైపుకి కొంగులాగా పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండ్ అండ్ కొంగు ఎండ్ రెండింటికి పెట్టేయాలి, మధ్యలో మాత్రం ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. సో దట్ ఇలా మొత్తం పెట్టి తాడు వెనక్కి కట్టేయాలి కడదంగా. సో బేసిక్గా హ్యాండ్స్ కనిపించేలాగా ఇలా హ్యాండ్స్ కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ కింద నుంచి ఇలా పెడదాం అనేసి పెట్టి పైన ఏదైనా బ్లౌజ్ పీస్ పెట్టి దాని మీద జ్యువెలరీ వేసేస్తాను. అమ్మవారి శారీ డ్రైపింగ్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అసలు, చూడండి చాలా ప్రిటీగా వచ్చింది కదా. సింపుల్గా నాకు వచ్చినట్టు కట్టేశాను. ఇట్స్ సో ప్రిటీ. 2 బనానా లీవ్స్ చిన్నవి ఇలా ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో దట్ ఇలా పెడితే బాగుంటుంది అనేసి. అమ్మవారి ముఖం ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా,
సో ప్రిటీ. ముక్కు పుడక కూడా వచ్చింది క్యూట్గా. అమ్మవారి ఫేస్కి వెనక్కి ఇలా 2 ఇస్తారు, దాంతో తాడు పెట్టేసుకొని ఇక్కడ కొబ్బరికాయ ఆర్ ఎనీథింగ్ పెట్టేసుకొని దానికి ఇలా కట్టేసుకోవాలి వెనక్కి. మొహం పెట్టేసాను అమ్మవారికి. సో ప్రిటీ కదా. ఇప్పుడు జ్యువెలరీ వేసేసుకున్నాను. జ్యువెలరీ వేసేసాను. నౌ హెయిర్ యాక్సెసరీస్. చాలా ప్రిట్టిగా ఉంది కదా. ఇది ఎట్లా పెట్టాలి? ఇవి ఇట్లా అంతే, అటుది ఇటుది అన్నీ పెట్టేశాను. హెయిర్ యాక్సెసరీస్, హ్యాండ్స్ అన్నీ చాలా చాలా ప్రిట్టిగా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ కమింగ్ టుగెదర్. యే, సో ప్రిటీ. సో డెకోర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. లాస్ట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. వాయినాలు ప్యాక్ చేయాలి అండ్ ఆల్సో తోరాలు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు తోరణాలు కట్టుకుంటాను కదా, సో అది. అండ్ ఫుడ్కి వచ్చేసరికి ముందు నేనే కొన్ని ప్రెప్ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పేసి సో 9 చేద్దాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం అయినా 9 చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండు నానబెట్టిన. ఎందుకంటే పులిహోర పులుసుని ఇప్పుడే చేసి పెట్టేసుకుంటే రేపు డైరెక్ట్ జస్ట్ అన్నం పెట్టేసుకొని పోపు వేసేసుకుంటే అయిపోతుంది అనేసి. అండ్ ఇంకొకటి పూర్ణం బూరలు చేద్దాం అనుకుంటున్నా. సో వాటి కోసము, పిండి కోసము పొద్దున్నే నానబెట్టేసాను మినపప్పు అండ్ రైస్. అండ్ ఇప్పుడు పూర్ణం చేద్దామని చెప్పేసి శనగపప్పు కుక్కర్లోకి ఎక్కిచ్చేస్తున్నా. సో దట్ ఇది అవ్వగానే లోపల పూర్ణం కూడా రెడీ చేసి పెట్టి, పిండి రెడీ చేసి పెడితే పొద్దున్న డైరెక్ట్ నూనెలో వేంపేసుకుంటే అయిపోతుంది. అండ్ ఆల్సో వడ కోసం కూడా నానబెట్టా. వడ అండ్ దహి వడ రెండింటికి. ఇది కూడా పిండి పట్టేసుకొని పెట్టుకుంటే పొద్దున్న డైరెక్ట్ వడలు వేసేసుకొని కొంచెం దహి ప్రిపేర్ చేసేసుకుంటే దహి వడకి ప్రిపేర్ అయిపోతుంది. సో పులిహోర, దద్దోజనం, ఇంకా పాయసం, పరమాన్నం అయితే పొద్దున్నే చేసుకోవాలి. అవి ఇప్పుడు ప్రీప్రెప్ చేయడానికి ఏముండదు కాబట్టి. సో ఈ ప్రీప్రెప్ అంతా చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:15 అవుతుంది ఈవినింగ్. డెకోర్ అంతా అయ్యేసరికి 7 అయింది. సో ఈ ప్రెప్ అంతా అయిపోయి ఇంకా లాస్ట్ ఫ్యూ థింగ్స్ అయిపోయేసరికి పడుకునేసరికి ఎంత అవుతుందో చూద్దాం. లెట్స్ సీ. కానీ డెకోర్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా వచ్చింది. అమ్మవారు మాత్రం చాలా ముద్దుగా ఉన్నారు. బావగారు చాలా బాగా హెల్ప్ చేశారు. అసలు నేను ఒక్కదాన్ని అస్సలు చేయలేకపోతుండే. అసలు 2 మ్యాన్ జాబ్ ఇది. ఒక్కరైతే అస్సలు చేయలేరు. పాపం పాపం చాలా కష్టపడ్డాడు అనమాట. అంతా పాపం చాలా అలసిపోయింది. బట్ వన్ డే జాబ్ కదా, ఇట్స్ ఓకేలే. రేపటికి అయిపోతే రెస్ట్ తీసుకోవచ్చు. ఓకేనా బావా? ఓకే. ఫైనలీ 10:30 అవుతుంది. సో అన్ని ప్రిపరేషన్స్ డన్. అమ్మవారు మాత్రం చాలా 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 ఎన్ని చాలా వేసుకుంటాను అన్ని చాలా వేసుకోండి. చాలా ప్రిట్టిగా, చాలా అందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. ఒక 70% క్రెడిట్స్ బావకి ఇచ్చేయచ్చు అనమాట. పాపం అంతా కష్టపడ్డాడు. అండ్ ప్రిపరేషన్స్ అన్నీ అయితే జరిగినాయి. హోప్ఫుల్లీ రేపు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇట్స్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. సో bless me. That's it for the part 1. See you in the part 2. Subscribe చేసుకోండి కదా. Bye.